ఇంట్రెస్ట్, చాలా ఇష్టమైన పాయింట్ మాట అండి ఇది. బర్నబా పౌలు, బర్నబా పౌలు అక్కడికి సమీపించి వచ్చారని బర్నబా గారి పేరు ముందుంటుంది, తర్వాత పౌలు గారి పేరు ముందుంటుంది. కొన్ని అధ్యాయుల తర్వాత, అంటే అపోస్తుల కార్యములు 14 అధ్యాయం తర్వాత చూస్తానండి, పౌలు బర్నబా, పౌలు బర్నబా, బర్నబా పౌలు అనే పేరు కాస్త ఏమైపోద్దండి, పౌలు బర్నబా కింద మారిపోద్దండి. తర్వాత ముఖ్య ప్రసంగి కూడా అయిన పౌలు గారు అనే ఒక సందర్భంలో కూడా ముఖ్య ప్రసంగి కూడా అయిన పౌలు గారిని సంబోధిస్తారండి. దీనిని బట్టి సీనియర్ సేవకుడైన బర్నబా గారు ఏమైనా అసూయపడినట్టు మనకు బైబిల్లో కనపడిందండి? లేదు. సీనియర్ దైవ సేవకుడైన బర్నబా గారు దేవుని యొక్క ఆలోచన విధానాన్ని గుర్తించారండి. పౌలు గారి పరిచర్య ఏంటంటే తెర ముందు పరిచర్య, నాది తెర వెనక పరిచర్య అని అనుకున్నాడేమో. బర్నబా గారు అలాగా తెర వెనక్కి వెళ్ళిపోవటం మనకు కనపడుతుందండి. సో సీనియర్ అయినప్పటికీ కూడా దేవుడు మనకంటే వయసులో కానీ తర్వాత అనుభవంలో కానీ